పార్టీస్ అయిన అందరిని పిలుచుకోవచ్చు. పీజీసీఎల్ చైర్మన్ పిలుచుకోవచ్చు, బీహెచ్ఎల్ చైర్మన్ పిలుచుకోవచ్చు, లేదా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని ఆ రోజున ముఖ్యమంత్రిని పిలవచ్చు, లేదా ఈ రోజున ముఖ్యమంత్రిని పిలవచ్చు, తప్పేం లేదు. విచారణ సజావుగా సాగాలనే మేము కూడా కోరుకున్నాం. కానీ వారు విచారణ చేయకుండా ఈ వైపు వర్షనే వినకుండా వారు జడ్జిమెంట్ ఇచ్చేసిన పద్ధతిలో మాట్లాడినారు. అది మేము ఆక్షేపిస్తున్నాం. మేము వేరే వాళ్ళని పెట్టమని అంటలేము, ఇంకోటి అంటలేము, అది ప్రభుత్వం ఇష్టం. కానీ ఇప్పుడున్న జడ్జి గారి ఉద్దేశం తేలిపోయింది, కమిషన్ గారి ఉద్దేశం తేలిపోయింది స్పష్టంగా. వారు ముందే కేసీఆర్ గారికి వ్యతిరేకమైన అభిప్రాయంతో ఉన్నారు, ఏవైనా కావచ్చు కారణాలు. కాబట్టి వారినే కోరినాం. మేము ప్రభుత్వాన్ని తీసేయమని అడగలే, లేదా మేము కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకునే ప్రయత్నం చేయలే. వారినే అడిగినాం, వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ప్రస్తుతం మేము వారు చేసిన చర్య వల్ల వారు ఆ విచారణ అర్హతను కోల్పోయినరు. కాబట్టి వారిని బాధ్యతలు తప్పించుకోమని మేము అడిగినాం. ఇక తర్వాతది వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం. పార్టీ ఒకవైపు మా అభిప్రాయం ఎప్పుడైనా చెప్తాం, మీరు జడ్జి ముందే అభిప్రాయం చెప్పేస్తాడా రెండు వాదనలు వినకుండా? ఇది కదా తేడా. కేసీఆర్ మాట్లాడినట్టు కేసీఆర్ ఆయన వాదన చెప్తాడు, ఆయన వాదన అడ్వకేట్ ద్వారా వినిపించచ్చు, ఆయన వినిపించచ్చు. మనం పార్టీస్, మీరు ఒక పార్టీ, నేను ఒక పార్టీ. మీ వాదన ఏందనేది మీరు కోర్టులో చెప్పొచ్చు, బయట చెప్పొచ్చు. నా వాదన ఏందని నేను కోర్టులో చెప్పొచ్చు, బయట చెప్పొచ్చు. కానీ జడ్జిగా కూర్చున్న వారు అప్పుడే నవీన్ చెప్పింది ఒకటే నిజం, ప్రవీణ్ చెప్పింది ఒకటే నిజం, అయిపోయింది అని చెప్పి ప్రకటన చేసేసాక ఇక నా వాదన చెప్పి ఉపయోగమైంది. ఈజ్ పార్టీ, ఈయన ఎగ్జిక్యూటివ్ బాడీ. మేము అంటుంది అదే, కూడా అదే. ఇద్దరు కక్షిదారులు ఉన్నప్పుడు ఇటువైపు ఆయన ఏం చెప్పదలుచుకుంటూ, అటువైపు ఆయన ఏం చెప్పదలుచుకుంటూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టుల మీద మేము చెప్పింది అదే ప్రారంభంలో, కోర్టుల పైన ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రికి కూడా విచారణ చేసే అధికారం లేదు. కోర్టు తీర్పుల పైన ఎవరికి కూడా లేదు. ఇప్పుడు దీంట్లో జరిగింది అది మేము ప్రాథమికంగా చెప్పింది కూడా. క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి ఈఆర్సీలకు, చట్టబద్ధమైన సంస్థలు. అవి చేసే నిర్ణయాల మీద మాట్లాడాలనుకుంటే దాంట్లో పోయిన పార్టీ అఫెండ్ అయితే మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ అప్డేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, దానికి మాత్రమే వెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్టిసిపేట్ చేస్తే ఈఆర్సీ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద వారికి ఏమైనా అసంతృప్తి ఉంటే, అనుమానం ఉంటే, లేదా ఇంకా ఏమైనా న్యాయం జరుగుతుందని అనుకుంటే, అక్కడ ఏమైనా లోపం ఉంది, ఈ తీర్పు వల్ల నష్టం జరిగింది అనుకుంటే అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంది, వెళ్ళాల్సి ఉండే. వెళ్ళలే. ఎందుకు వెళ్ళలే? మరి ఈయన ఎవరిని మేనేజ్ చేసిండ్రా? ఎందుకు వెళ్ళలే? ఆ రోజు ఎవరు మేనేజ్ చేశారా? ఎందుకు వెళ్ళలేదు?